మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ దిన శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ దిన వాగ్దానముగా దేవుడు మనకు దయచేసిన వాగ్దానమును చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవునితో మీరు ఏదైతే అడుగుచూ ఉన్నారో, ఏదైతే మొరపెట్టుచూ ఉన్నారో ఆ మొర ఆలకించి మీకు ఉత్తరము ఇస్తాను అని దేవుడు ఈ వాగ్దానము ద్వారా చెబుతూ ఉన్నాడు. శోధనలో ఉన్నారా, బాధలో ఉన్నారా, ఇరుకులో ఉన్నారా, ఇబ్బందులలో ఉన్నారా, దుఃఖములో ఉన్నారా, కష్టములో ఉన్నారా, నిట్టూర్పులో నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీవు దేవుని సన్నిధానములో నిజముగా హృదయపూర్వకముగా మీరు మొరపెట్టినట్లయితే ఆయన నీ మొర, నీ ప్రార్థన ఆలకించి నిశ్చయముగా నీ మాట విని నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆమేన్.